ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేయుతురో ఆయన వైపు తిరుగుడి. ఈ వాక్యములో వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగక ఆ దినములలో మరొక వైపు మరలి ఉన్నారు, మరొక వైపు తిరిగి ఉన్నారు. ఆ ఆలోచన విధానాలలో ప్రభు వారితో మాట్లాడుతున్న మాట, మీరు ఆయన వైపు తిరగండి, ఆయన వైపు మీరు తిరుగుడి. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న లోకం వైపు, శరీర సంబంధమైన వైపు, బలహీనత వైపు, కొన్ని బలహీనలలో ఉన్నటువంటి వైపు తిరిగిన వారిని మనం చూస్తాం. దేవుడు మూలవాక్యం చెప్తున్న మాట, యేసుక్రీస్తు వైపు నువ్వు తిరుగు. యేసుక్రీస్తు వైపు నువ్వు తిరిగినట్లయితే ఎన్నో మేలులు ఉన్నాయి. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 21వ వచనములో ఇదిగో ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తే, నీవు వెళ్ళి రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకొనుము, తిరుగుము, ఈ పట్టణమునకు తిరిగి రమ్ము. ఈ వాక్యములో కూడా మనం చూస్తే, నీ మనస్సును నీవు వెళుతున్నటువంటి దేవుని సన్నిధిలో నీ మార్గము ఏ రీతిగా ఉన్నదో నీ మనస్సు నిలుపుకొని తిరుగుము. కొందరు మనస్సు దేవుని వైపు తిరగదు. వాక్యం వింటుంటారు, భక్తి చేస్తుంటారు, మందిరానికి వెళ్తున్నామంటారు. ఖచ్చితంగా దేవుని వైపు నువ్వు తిరగటం అంటే, ఆయన వైపు నువ్వు తిరగటం అంటే నీ మనసు తిరగాలి. మనసులో ఏవో తుచ్చమైన అభిలాషలు, శరీర సంబంధమైనవి, పాప సంబంధమైనవి, బలహీనమైనవి వారిలో ఉంచుకొని దేవుని వైపు తిరగకపోతే నష్టములు చాలా ఉన్నాయి. బైబిల్ చెప్తున్న సంగతి, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న మాట. 31వ అధ్యాయము 18వ వచనంలో చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం, నీవు నిన్ను ఇదిగో శిక్షించినటువంటి రీతిగా ప్రతి విషయములో నీవు నా దేవుడైన యెహోవా నా మనస్సు త్రిప్పిన ఎడల నేను తిరిగదనని ఎఫ్రాయిము అంగలార్చుచూ ఉండగా. చూసారా, శిక్షకు లోబడినట్లుగా, శిక్షించబడినటువంటి రీతిగా నేను శిక్షలో పాలిభాగస్తులు కాకుండా ఉండాలంటే నా మనస్సును త్రిప్పయ్యా. నా మనస్సును నీ వైపు త్రిప్పితే నేను తిరుగుతా. ఎంతమందికి ఉంది ఈరోజు, నాకు ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి ఎన్నో చెప్తుంటారు, మనసు త్రిప్పుకోరు. ప్రభువా, నా మనస్సును త్రిప్పు. ఆ తాగుడనే వ్యసనం నుంచి త్రిప్పు. ఆ 2 ఏళ్ల మధ్యలో పెట్టుకొని సిగరెట్ కాల్చేటువంటి బలహీనత నుంచి త్రిప్పు. ఆ శరీర సంబంధమైనటువంటి పాపమని, వ్యభిచారం అనే ఆలోచన నుంచి త్రిప్పు. ఆ జోజం అనేటువంటి బలహీనత నుంచి నా మనసును త్రిప్పు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఆయన వైపు నువ్వు తిరిగిన ఎడల నీకును నీ కుటుంబానికి క్షేమము, దేవుడు నీకు సమాధానము కలుగు చేస్తారు. ఎందుకంటే యోవేలు గ్రంథములో ఒక మాట మనం గమనించాలి. 2వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుతున్నాం, పశ్చాత్తాప్తుడే గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు మీరు తిరగండి. వస్త్రములు కాదు, నీ మనసు చింపుకొని, నీ మనసు త్రిప్పి. వాక్యం అదే చెబుతున్నటువంటి విషయం. పశ్చాత్తాపము కలిగి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు మీరు తిరగాలి.
ఆయన తట్టు మీరు తిరగాలి. అదే ఎఫ్రాయిము చెప్తున్న మాట, అయ్యా నా మనసును త్రిప్పు, నేను తిరుగుతా. ఈరోజు దేవుని వైపు తిరిగేవారు ఎంతమంది? దేవుని వైపు తిరగకే అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి నష్టములు, అనేకమైనటువంటి కష్టములు. 55వ అధ్యాయములో యెషయా గ్రంథములో 7, 8, 9 వచనాల్లో మీరు చదివితే కనపడుతుంది. అక్కడ భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. ముందు ఎక్కడ తిరగాలి? దేవుని వైపు తిరిగే విషయంలో భక్తిహీనతను విడిచిపెట్టి, తమ మార్గములను విడిచిపెట్టి, దుష్టత్వమును మాని, తన తలంపులు మానుకొని, వారు యెహోవా వైపు, యేసుక్రీస్తు వైపు, వాక్యము వైపు నువ్వు తిరిగిన ఎడల ఆయన వారి మీద జాలి చూపిస్తాడు. ఆయన వారి వైపు ఇదిగో తిరిగిన ఎడల ఆయన్ని బహుగా వారిని క్షమిస్తాడని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే 8వ వచనంలో అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము కంటే భూమి యొక్క ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతే అధికముగా దూరముగా ఉన్నది. దేవుని వైపు తిరగాలి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, భక్తిహీనత ఉందా? దుష్టత్వం ఉన్నదా? వ్యర్థమైనవి ఉన్నాయా? వాటి విషయమును విడిచి తిరుగు. ప్రభు నొద్దకు వచ్చి భక్తి చేసిన కాసేపేనా? నీ హృదయమును త్రిప్పాలి, నీ మనసును త్రిప్పాలి, వాక్యాన్ని కట్టుకోవాలి. ఎవరు ఆయన వైపు తిప్పుతారో, ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారిని ఆ తలంపుల్లో, ఆ ఆలోచన నుంచి తప్పించి ఆయన వారిని క్షమించి వారిని ఆశీర్వదిస్తాడు. యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 13లో చదివే మాటలు చూడండి. ఆయన చెప్పిన మాటలు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడు నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే దుష్టుడు ఉన్నాడు, దుష్ట తలంపులు ఉన్నాయి, శోధనలు కలుగు చేస్తాడు, మీకు కలిగింది వాడు దోచుకుంటాడు. అందుకని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో, ఇదిగో మమ్ములను దుష్టత్వము నుండి మమ్మలను త్రిప్పు, తప్పించు. మమ్మల్ని శోధన నుంచి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించమని చెప్తున్నాడు. యోహాను సువార్తలో 17:15లో కూడా మీరు చదివితే, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పోవును, నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడుటకు మనము ప్రార్థించుచున్నాను. చూసారా? దుష్టుల నుండి వారిని కాపాడుటకు ప్రార్థన చేస్తున్నాం. లోకములో పాపం ఉంది, లోకములో వ్యసనాలు ఉన్నాయి, లోకములో దుర్మార్గత ఉన్నది, లోకములో దుష్టత్వం ఉన్నది, లోకములో పాపం అనేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అదే చెప్తున్నటువంటి విషయంలో నేను ప్రార్థన చేయటానికి లోకములో నుండి వారిని తీసుకొని పోవట్లేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడుటకు మనము ప్రార్థన చేయుచున్నాం. ఎందుకో తెలుసా ఈ ప్రార్థనలు? ఎందుకో తెలుసా ఈ సువార్త? ఎందుకో తెలుసా ఈ ఉదయకాలమే దేవుని మాటలు మీకు అందించడానికి గల కారణం ఏంటంటే, దుష్టుడు నుండి వారిని మరలించటానికి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఆయన వైపు నువ్వు తిరుగు. ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఆయన నీ మనవలన్నీ ఆలకిస్తాడు. నీ మనసు త్రిప్పక, నీ ఆలోచనలు మానుకోక, నీ ప్రయత్నాలు విడవక ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు లోకములో తిరుగుతావు. లోకములో ఆయన్ని కాదని వ్యర్థమైన వాటికి తిరిగితే శ్రమలు విస్తరించబడతాయి. కాబట్టి మూలవాక్యం చెప్తున్న మాట, మీరు ఆయన వైపు తిరగండి. దేని వైపు తిరిగి ఉన్నారు ఇప్పటి వరకు? చాలు. వాక్యము చెబుతున్న మాటల ప్రకారంగా నువ్వు దేవుని వైపు తిరుగు. ఆయన నీ వైపు తిరుగుతాడు. నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి,
ఈ వాక్యం విన్నారు, ప్రార్థనలో ఏకీభిస్తున్నారు, వారందరినీ పేరుకు మాత్రం భక్తి చేస్తున్నారు. వాళ్ళ మనస్సు ఇంకా మీ వైపు త్రిప్పబడలేదేమో, వారు మీ వైపు తిరగలేదేమో, వారిని వారి కుటుంబాలని మీ వైపు త్రిప్పండి. భక్తిహీన మార్గములో నుండి, దుష్టుల మార్గము నుండి, చెదరగొట్టే మార్గములో నుండి యేసు వైపు తిరిగి మీరిచ్చే రక్షణ, పాప క్షమాపణ, నిత్యత్వము కలిగినటువంటి మీ రాజ్యమును పొందుకునే ధన్యత మీ బిడ్డలకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకో యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.